చెప్పమ్మా. అక్కడ తల్లిదండ్రులు లేరు సార్ బాబుకి, ఇద్దరు చనిపోయినారు. తల్లి లేరు తండ్రి లేరమ్మా. లేదు సార్. ఏం చదువుతామా నువ్వు? అమ్మాయికి 8th క్లాస్ చదివినా సార్. ఏమా? 8th క్లాస్. 8th క్లాసా? చదువుతున్నావా ఆపేసావా? ఆపేసాను సార్. ఏం పని చేస్తావు? సేన్ల పని పోతా సార్. ఏది పని చేస్తాం? పెద్దనాన్న వాళ్ళు సాకున్నారు సార్. ఏమ్మా? పెద్దనాన్న వాళ్ళతో ఉన్నా సార్ ఇప్పుడు. వాళ్ళ మీ పెదనాన్నతో ఉన్నావమ్మా? ఆవిడ ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమన్నా చదువుకుంటావా? లేదు సార్. చదివిస్తే ఏమి చదువుకోవచ్చు కదా. 2 సంవత్సరాలు అయింది సార్ వదిలిపెట్టి. ఎన్నేళ్ళు అయిపోయిందమ్మా? 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కదా బ్రిడ్జ్ కోర్సులో పెట్టి 10th క్లాస్ ఇంటర్మీడియట్ చేయొచ్చు కదా, మళ్ళీ డిగ్రీ పోవచ్చు కదా. కాదమ్మా, మీరు చదివిస్తారని నేను చదివిస్తాను. అమ్మాయి జీవితం బాగుపడుతుంది. పెళ్లి ఖాయమైంది సార్. అదే తర్వాత పెళ్లి చేసుకుంటుంది, ఇప్పుడే కాదు కదా. చదివిద్దాం, చదివిస్తే పైకి వస్తుంది. ఏంటి సార్ నాకు ఎంగేజ్మెంట్ అయింది సార్. నీకేం కావాలమ్మా? ఏం చేసుకుని నువ్వు బాగుపడతావు చెప్పాలి నువ్వు. సార్ ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ అయింది సార్. ఏమ్మా? ఎంగేజ్మెంట్ అయింది సార్. ఎంగేజ్మెంట్ అయిందా? నీకు పెళ్లి ఖర్చులు కావాలి, పెళ్లి చేయించాలి. ఓకే, ఎంత అవుతుంది? హలో సార్, నేను కేసు సార్తో రోజు మాట్లాడాను. ఎవరమ్మా? కేసు సార్. మాట్లాడదులేమ్మా, మీ ఊర్లో ఉంటాడు కదా, ఎప్పుడు మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయడానికి మినిమం 2 లక్షల నుంచి ఎంతైనా ఖర్చు పెట్టి మ్యారేజ్ చేయమంటున్నాను. నేను కేశవ్ గారికి అప్పచెప్తున్నా. ఇమీడియట్గా అమ్మాయి ఖర్చులంతా పెట్టి పెళ్లి చేయించే బాధ్యత తీసుకుంటాం. అది చేస్తామ్మా. ఇనమ్మా, ఇను. ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్ మా చేనులో దిగిన సంతోషంగా ఉంది సార్. ఏమ్మా? మా చేనులో దిగిందని సంతోషంగా ఉంది సార్.